తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను అనిత. సో జూన్ 15 సోమవారం రోజు. సో ఈరోజు ముఖ్యంగా స్కూల్స్ రీఓపెన్ అయ్యే డే. సో గత కొద్ది రోజులుగా సమ్మర్ హాలిడేస్లో అంతా బాగానే ఉంది, ఓకే. బట్ జూన్ 15 అంటే ప్రీవియస్గా ఎవ్రీ ఇయర్ జూన్ 12కి స్కూల్స్ రీఓపెన్ అయ్యాయి. బట్ ఈసారి మాత్రం ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల జూన్ 15కి స్కూల్స్ రీఓపెన్ చేయడం స్టార్ట్ అయింది. అయితే మనం చూసుకుంటే ఈ రోజు నుంచి ఒక చిన్న బేబీ అట్లీస్ట్ ఒక డే కేర్లో వేయాలన్నా కూడా వేలలో లక్షల్లో ఫీజులు ఉన్నాయి. ఎక్కడ చూడు అంటే అది ఎంత చిన్న స్కూల్ అయినా కూడా ఎంత క్వాలిటీ ఆఫ్ స్టడీ ఇస్తున్నారో తెలియదు, కానీ ఫీజులు మాత్రం లక్షలు. సో ఇవాళ రేపు ఒక మిడిల్ క్లాస్ ఒక ఫ్యామిలీ మెంబరు పిల్లల స్కూల్ ఫీజులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఒక కిడ్ ఉంటే ఓకే, ఈవెన్ సెకండ్ కిడ్, థర్డ్ కిడ్, 3 కిడ్స్ 4 కిడ్స్ ఉన్నా కూడా వాళ్ళకి లక్షల ఫీజులు కట్టలేక చాలా బర్డెన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక క్యాలిక్యులేషన్ వేసుకుంటే ఒక పర్సన్ యొక్క ఇన్కంలో 30 to 40% ఇయర్లీ స్కూల్ ఫీజే పోతుంది. సో రిమైనింగ్ అమౌంట్తో రిమైనింగ్ ఆ 60%తో తను ఎలా సస్టైన్ అవుతాడు, ఆ ఫ్యామిలీని ఎలా పోషిస్తాడు? సో ఏంటంటే కొద్దిమంది ఇవాళ రేపు ఏదో ప్రెస్టేజ్ కోసం కూడా మనం సరే ఒక స్కూల్లో వేద్దాము అని అనుకున్న సిచ్యువేషన్స్ పోయి ఇప్పుడు ఎలా వచ్చింది అంటే ప్రెస్టేజ్ కోసం ఏదో బ్రాండ్ ఉంది కదా, సో ఆ స్కూల్లో మన పిల్లల్ని జాయిన్ చేద్దాం అనే సిచ్యువేషన్ నుంచి కాకుండా జస్ట్ ఏంటి క్వాలిటీ ఆఫ్ స్టడీ ఎలా ఉంది, మన పిల్లలకి ఫస్ట్ బేసిక్ నుంచి స్టడీ మనం ఎలా ఇస్తున్నాము అంటే ఒక సర్టన్ ఏజ్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 5th స్టాండర్డ్ వరకు క్వాలిటీ ఆఫ్ స్టడీ ఇచ్చామనుకో, సో ఫర్దర్గా వచ్చేటటువంటి నెక్స్ట్ క్లాసెస్కి కూడా తను ఎలా ఉన్నా ఏ స్కూల్లో వేసినా సస్టైన్ అవుతాడు అనే ఒక సింపుల్ థాట్తో ప్రతి ఒక్క పేరెంట్స్ వాళ్ళకు ఉన్నా లేకపోయినా పూట గడవకపోయినా లోన్లు తీసుకొని అప్పులు చేసి బంగారం తాకట్టు పెట్టి ఇలా 1,00,000 పనులు ఏదో ఒక రకంగా చేసి స్కూల్ ఫీజులు కట్టడం జరుగుతుంది. కానీ ఎన్ని లక్షలు, ఏ స్కూలు చూసుకో లక్షలు. అయితే ఈ టాపిక్ మీదనే ఎవరు ఆకుల శ్రవంతి గారని పబ్లిక్ సర్వెంట్, ఒకసారి ఈవిడ మాటల్లో అసలు ఏం మాట్లాడుతుంది ఏంటి ఒకసారి మనం విందాము. ఓకే, తన మాటల్లో ఏంటి అంటే స్కూల్ ఫీజుల వల్ల చాలా బర్డెన్ అవుతుంది ఫ్యామిలీకి. ఇప్పుడు మనం తను అన్నట్టుగానే క్వాలిటీ ఆఫ్ స్టడీ, క్వాలిటీ ఆఫ్ ఫ్యూచర్ అంటే మన పిల్లలకు భవిష్యత్తు బాగుండాలి అని మన 1,00,000 అంటే కష్టపడ్డాము. ఇంతమందికి మనం మాట్లాడుకున్నట్టుగానే లోన్ తీసుకొని వాళ్ళకి స్కూల్ ఫీజులు కట్టడము. సో ఫర్ ఎగ్జాంపుల్ అంత ఇబ్బంది పడి ఇప్పుడు గోల్డ్ తాకట్టు పెట్టడం, లోన్ తీసుకోవడం, అప్పులు తీసుకురావడము, లేకపోతే వాళ్ళ సేవింగ్ నుంచి తీసుకొచ్చి ఇవ్వడం. ఇప్పుడు వాళ్ళకి వచ్చే సాలరీ 30,000 అంటే అరౌండ్ 30-40 ఉన్నా కూడా అందులో 40% స్కూల్ ఫీజు వెళ్ళిపోతే రిమైనింగ్ ఎక్స్పెన్సెస్ అని ఎలా చూసుకోవాలి? సో వాళ్ళకి స్కూల్ ఫీజులు అంటే పేరెంట్స్కి ఒక ఉరితాడుతో సమానం. ఉరి వేసుకొని చావాలా లేకపోతే ఈ కార్పొరేట్ స్కూల్లో ఫీజులు కట్టాలా అని తను ప్రశ్నించడం జరిగింది. అది రేవంత్ రెడ్డి గారి ఆఫీస్కి వెళ్తున్నాను, సో అక్కడికి వెళ్ళి నేను ఒక స్కూల్ ఫీ రెగ్యులేటింగ్ యాక్ట్ అనేది ఒకటి మాకు కావాలి, అంటే మిడిల్ క్లాస్ పీపుల్స్కి ఒక రెగ్యులేటింగ్ యాక్ట్ అనేది ఒకటి కావాలి. సో అప్పుడైనా కొంతవరకైనా స్కూల్ ఫీజులో డిమాండ్ అంటే ఫీజెస్ తగ్గించుకునే ఆప్షన్ ఉంటుందని చెప్పేసి ఆమె ఆకుల శ్రీవాణి గారు వెళ్ళడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh ఫీజు కట్టాము. సో సెకండ్ ఇయర్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఎందుకో మళ్ళీ ఇప్పుడు 1 lakh ఉందనుకోండి, 1.5 అవుతుంది. ఎందుకు అయింది అంటే 1,00,000 రీజన్స్. స్పోర్ట్స్ ఫీజ్ అని, అది అని, ఇది అని, సో ట్యూషన్ ఫీ అని, స్పోర్ట్స్ ఫీ అని, గేమ్, ఇంకా రకరకాలుగా. అంటే సో ఇట్లా ఏదో ఒక రీజన్తో ఈ ఇయర్లో ఉన్న ఫీజుకి కన్నా నెక్స్ట్ ఇయర్కి ఇంకొంచెం యాడ్ చేస్తారు. 40% కావచ్చు, 30% కావచ్చు, 50% కావచ్చు. అడిగితే అవునండి దానికి ఉంటుంది ఈ ఫీజు అని చెప్పేసి 1,00,000 పెడతారు. సో ఇదే కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్లే స్కూల్ గురించి మాట్లాడుకుందాం. ప్లే స్కూల్లో ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చైల్డ్కి 50,000 1 ఇయర్కి ఫీజు ఉంది, కానీ అందులో ఏంటంటే యాక్టివిటీస్ కోసం అని, ట్యూషన్ ఫీజు అని, అది అని, ఇది అని, నెక్స్ట్ ఈవెంట్స్ యాక్టివిటీస్ ఉన్నాయి. సో బయటికి తీసుకెళ్ళాలి. ఇంకేంటి లైక్ గ్రీన్ డే, బ్లూ కలర్ డే, వైట్ కలర్ డే, యోగా డే, ఆ డే, ఈ డే అని ప్రతి ఒక్కటి మన దగ్గర నుంచే పెట్టిస్తారు.
అంటే మనం కట్టే 50,000 ఫీజు స్కూల్ ఫీ అయితే ప్లే స్కూల్లో మనం అంతకు మించి కడుతున్నాము. అసలు ఇది ఎంతవరకు న్యాయం అంటారు? ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇవాళ రేపు ఎవరైనా గవర్నమెంట్ స్కూల్లో వేస్తే వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుందో, సో ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నటువంటి స్టూడెంట్స్కి ఈ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి స్టూడెంట్కి ఈక్వాలిటీ అవుతుందా, ఈక్వల్ కాలేరు, సో వాళ్ళలాగా మా పిల్లలు చదువుకోలేరు అని చెప్పేసి ప్రతి ఒక్క పేరెంట్ స్కూల్ ఫీజు కట్టలేని స్తోమత లేకపోయినా కూడా అప్పు చేసి మరి స్కూల్కి పంపిస్తున్నారు. అది ఎంతవరకు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్లో ఒక క్లాస్ రూమ్లోనే అందరు ఫీజు కట్టేసి ఒక ఫ్యూ మెంబర్స్, ఒక 2-3 మెంబర్స్ కట్టలేదు అంటే వాడు ఎగ్జామ్ రాయించకుండా అక్కడ నిల్చోబెడతారు. అది పేరెంట్స్కి గిల్టీయే కదా. సో అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వచ్చి మాట్లాడడం, లేదు మీరు ఫీజు కడితేనే మీ కిడ్ మా క్లాస్ రూమ్లోకి అలో చేస్తాము, ఫీ కడితేనే ఎగ్జామ్ రాయిస్తామని చెప్పేసి మాట్లాడడం. సో ఇలాంటివి కూడా కొద్దిమంది పేరెంట్స్ చదివించే స్తోమత లేక నేను నా పిల్లలకి నేను అందించలేకపోతున్నానా, సో అందరితో పాటు అందరి పిల్లలతో పాటు నేను కూడా మా పిల్లలని చదివించలేకపోతున్నా అని కొద్దిమంది పేరెంట్స్ సూసైడ్ చేసుకునే సిచ్యువేషన్స్ కూడా ఉంటున్నాయి. సో ఇది డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ దగ్గర ఎలా అయితే మాట్లాడి నేను ఒక రెగ్యులేటింగ్ యాక్ట్ కావాలని చెప్పేసి నేను ఫైట్ చేస్తున్నాను, సో దీనికి అందరూ సపోర్ట్ చేయండి అన్నట్టుగా మేడం మాట్లాడారు. సో పేరెంట్స్ మనం కూడా ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేద్దాము. మనకంటే ఒక రెగ్యులేటింగ్ యాక్ట్ రావాలి ఎడ్యుకేషన్లో, అప్పుడైనా కొద్ది వరకే స్కూల్ ఫీజులు అనేవి తగ్గుతాయని చెప్పుకోవచ్చు. సో బట్ ఏంటంటే మనం చూసుకుంటుంది ప్రతి ఒక్క స్కూల్లో గల్లీ స్కూల్ నుంచి కార్పొరేట్ స్కూల్ వరకు ప్రతి దాంట్లో స్కూల్ ఫీజు లక్షల ఫీజులు. సో ఇది ఒక సామాన్యుడికి తలకు మించిన భారంగా మనం చెప్పవచ్చు. కనీసం కొద్ది వరకైనా స్కూల్ ఫీజులు కొంచెం వరకు తగ్గించుకొని మరీ సామాన్యులకు కొంచెం బర్డెన్ అవ్వకుండా స్కూల్ వాళ్ళు కూడా అర్థం చేసుకొని ఎంతో కొంత తగ్గిస్తే బాగుంటుందని కోరుకుందాము. సో మేడం అన్నట్టుగానే ఒక ఎడ్యుకేషన్ రెగ్యులేటింగ్ యాక్ట్ వస్తే బాగుంటుందని మనం కోరుకుందాం. చూద్దాం. చూస్తున్నానండి అవర్ ఛానల్. థ్యాంక్ యూ.